అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 70వ భాగం. రచయిత వనజ గారు. కౌసల్య గారికి వారి తర్వాత అభిరామ్ దంపతులకు మాత్రమే ఉంటాయి. ఇక నుండి పిల్లలకి వాళ్ళ నిజమైన అమ్మ నాన్న అని తీర్పు చెప్పేసిన తర్వాత మార్తాండకు 2 రోజులు నువ్వు వీళ్ళ కొడుకుని ఆదిత్యను వీళ్ళకి తిరిగి చేయాలి, లేదంటే కఠిన శిక్ష మీకు పడుతుంది, వయసు గురించి న్యాయస్థానం ఆలోచించదు అని చెప్పి జడ్జి గారు తీర్పు ఇచ్చేసరికి అభి పెదవుల మీద ఒక కన్నింగ్ యాటిట్యూడ్ స్మైల్ విరబూస్తే మార్తాండ మాత్రం బట్టతల మీద జుట్టు పీక్కున్నాడు. తన దగ్గర లేని బాబుని అభికి ఎలా అప్పగించాలని కోర్టు ముగిసిపోయింది. మార్తాండ ఆదిత్యని అభికి అప్పగించాలని పోలీసులకు ఆదేశించి వెళ్ళిపోయారు జడ్జి గారు. మార్తాండ అవమాన భారంతో ఇంకక్కడ కాసేపు కూడా ఉండకుండా డైరెక్ట్గా తాను ఆదిత్యని ఉంచిన ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఆదిత్య తనకి కనిపించలేదు. పని మనిషి కూడా లేకపోవడంతో ఏం జరిగిందన్న ఐడియా లేదు. మనవరాలు చెప్పిన పాయింట్స్ అన్నీ ఫాలో అయ్యాడు. కానీ పాపం సీసీ కెమెరాలు పెట్టడం తాతయ్యకి గుర్తు రాలేదు. అందుకే ఇప్పుడు ఆదిత్య విషయంలో ఏం జరిగిందో కూడా మార్తాండకు అర్థం కాలేదు. జ్వాలకి ఫోన్ చేశాడు కోర్టులో ఏం జరిగిందో చెప్తామని. కానీ ఆమె ఫోన్ రింగ్ అవుతున్నా కూడా ఎవరు లిఫ్ట్ చేయకపోవడంతో వీళ్ళే ఏదో ఒకటి తనను చేసుకుంటారని ఫిక్స్ అయిన తాత నెక్స్ట్ కాల్ అభిరూప్కి చేశాడు. 2 రింగులకే ఫోన్ లిఫ్ట్ చేసిన అభిరూప్ చెప్పండి తాతయ్య అని అంటే, నువ్వు ఇక్కడ లేకుండా ఈరోజు ఎందుకు సిమ్లా వెళ్ళావు అభి? నేను చెప్తున్నా కదా ఈరోజు కోర్టులో పనుందని. నిన్నేం రమ్మనకపోయినా కూడా నువ్వు ఎందుకు వెళ్ళావు అని మార్తాండ తాత గయ్యమని అభిరూప్ మీద అరుస్తూ ఉంటే, ఒక నిమిషం ఆగండి తాతయ్య, నేను అసలు ఎక్కడికి వెళ్ళాను, హైదరాబాద్లోనే స్పెషల్ క్లయింట్స్తో మీటింగ్లో ఉంటే దగ్గరలో ఉన్న లెమన్ ట్రీ హోటల్కి వచ్చాను. మీకు ఎవరు చెప్పారు నేను ముంబై వెళ్ళానని అని అన్నాడు అభిరూప్. అలా అడిగేసరికి మార్తాండకి ఏం అర్థం కాలేదు. తర్వాత అభి తనకు అబద్ధం చెప్పాడని తెలుసుకున్న మార్తాండ అభి మీద ఇంకొంచెం కక్ష పెంచుకొని, మరి నేను నీకు ఫోన్ చేస్తే ఎందుకు నాట్ రీచబుల్ అని వచ్చింది అని మాట్లాడటంతో, అదా ఎందుకో తెలియదు సడన్గా ఫోన్ కాసేపు ఆఫ్ అయిపోయింది. అంతలో క్లయింట్స్ వచ్చారు. మీటింగ్లో ఉండి నేను ఫోన్ గురించి పట్టించుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు చూసి సెట్ చేసుకున్నాక మీ ఫోన్ వస్తే లిఫ్ట్ చేశాను తాతయ్య అంతే అని అభి చెప్పడంతో, ఇదంతా కూడా అభి పని అని అర్థమైపోతుంది ఆయనకి. తెలియనిది ఏంటంటే మన అభిబాబు చేయించింది కాసేపు పని చేయకుండా ఆపేశాడన్నమాట. మొత్తానికి తను 4 దిక్కులా దెబ్బయ్యాడని తెలిసిన మార్తాండ కోర్టులో జరిగిన విషయం అభితో చెప్పడం, ఇంకొంచెం ఎక్స్ట్రా కోపడడం, బీపీ తెచ్చుకోవడం బోనస్ అయితే అది విన్న అభిరూప్ మాత్రం వాళ్ళు జానకి అభి దగ్గరికి వెళ్ళినందుకు మనసులోనే సంతోషపడ్డాడు. ఇప్పుడు తను ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఆ ఇంట్లోనే కూర్చొని పోయాడు మార్తాండ. నార్మల్గా బయటకు వచ్చిన జడ్జి గారికి ఎదురెళ్ళి మరీ ఆయన చేతులు పట్టుకొని థ్యాంక్స్ చెప్పాడు అభి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, నన్ను సపోర్ట్ చేశారని అభి అంటూ ఉంటే, దాందేముంది నాన్న, మీ నాన్న నాకు బాగా తెలుసు, మరి క్లోజ్ ఫ్రెండ్స్ కాకపోయినా కూడా మేమిద్దరం అఫీషియల్ పార్టీస్లో కలిసేవాళ్ళం, అందులో నువ్వు చాలా కరెక్ట్ సర్టిఫికెట్ చూపించావు, న్యాయం నీ వైపే ఉన్నప్పుడు నువ్వు ఎలా గెలవకుండా ఉండగలవు అంటూ ఆయన అభి భుజం తట్టడంతో చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు జడ్జి అంకుల్. కానీ వెంటనే డౌట్ వచ్చిందేమో, అందుకే ఈ ఏఆర్ సీత ఏమయ్యారని ఆయన అడగటంతో అభి కొంచెం స్మైల్ ఇచ్చి జరిగిన విషయాలన్నీ కూడా బ్రీఫ్గా, అంటే పిల్లల్ని కన్న తర్వాత ఒక యాక్సిడెంట్లో అదే జానకి మిస్ అవ్వడం, వాళ్ళతో పాటు పిల్లలు కూడా మిస్ అయ్యారు అని అనుకోవటం, అభి బతుకున్న శవల్లా మారటం, అందుకే నాన్న ఆస్తి వద్దని ఏఆర్ అవతారం ఎత్తి తనకంటూ సొంత గుర్తింపుని కాచుకోవడం, అలాగే సీత మళ్ళీ హైదరాబాద్కి తిరిగి రావటం, పాపను చర్చిలో చూసి తన కూతురే అని దత్తతకి తీసుకోవడం, అదే సమయంలో బాబు కూడా తన కంటపడటం, ఇవన్నీ కూడా కలిపి ఇద్దరిని దత్తత తీసుకోవడం, సీతనే జానకి, ఏఆర్ని అభిరామ్ అని ఆయనకు యాక్సెప్ట్ మార్తాండ జ్వాల గురించి కాకుండా మొత్తం తన లైఫ్లో జరిగిన మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా ఆయన చెప్పేసరికి ఆశ్చర్యంగా అవివైపు చూస్తూ, ఇంతటి గండాలన్నీ దాటి వచ్చావా అని అనుకున్నారు ఆయన. అప్పటికి కూడా ఒక చిన్న నవ్వే నవ్విన అభి మరోసారి ఆయనకు థ్యాంక్స్ చెప్పేసరికి, మై బాయ్, ముందే ఆలోచించి మీ అమ్మకు దత్తత తిప్పిస్తున్నట్టు చాలా బాగా ప్లాన్ చేశావు, వెరీ స్మార్ట్ మ్యాన్ అని అంటూ పొగిడి వెళ్ళిపోయాడు జడ్జి అంకుల్. ఆర్జని ఎత్తుకొని అభి దగ్గరికి వచ్చిన జానకి, రామ్ ఏంటి నాకు అసలు ఏం అర్థం అవడం లేదు, ఆ మార్తాండనే మన ఆదిత్యని కిడ్నాప్ చేశాడని చెప్పావు కదా, మరి ఇప్పుడేంటి ఆయన దగ్గర కూడా బాబు లేడు కానీ ఆయన్ని తెచ్చేలాగే చేశావు, ఇంతకీ ఆదిత్య అసలు ఎక్కడున్నాడు, ఎవరి దగ్గర ఉన్నాడు అని అంటూ జానకి కాస్త టెన్షన్గా అభిని అడగటంతో ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసిన అభి జానకిని కంగారు పడవద్దని చెప్తూ, నువ్వు మన ఆదిత్య ఎక్కడికి వెళ్ళలేదు, మీ దగ్గరికే వచ్చేస్తాడు, చూస్తూ ఉండు అని అంటూ అందరినీ కూడా తీసుకొని తిరిగి తమ అయోధ్యకే బయలుదేరాడు అభి. వెయిట్, మీకు అందరికీ కూడా జ్వాల ఏమైపోయింది అన్న డౌట్ వచ్చే ఉంటుంది కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం, జస్ట్ ఒకరోజు
ముందుకి వెళ్దాము. అదే ముందు రోజు నైట్కి వెళ్తే అభితో అన్ని విషయాల గురించి మాట్లాడి వచ్చిన తర్వాత అయాన్ తన రూమ్కి వచ్చేసరికి శుభ్రంగా పడుకొని నెట్ఫ్లిక్స్లో క్రైమ్ సిరీస్ చూస్తూ ఉంది జ్వాల. మొగుడు వచ్చాడు, వాడికి కొంచెం అన్నం పెడదామన్న ఇంగిత జ్ఞానం లేదా నీకు అని జ్వాలని అంటుంటే, అయినా ఎలా ఉంటుందిలే, పెరిగింది ఎదవ తెలివితేటలు ఒకని నాశనం చేసే బ్రెయిన్ ఉన్న శ్రీ 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 మార్తాండ గారి దగ్గర కదా, ఈ మాత్రం నీకు ఆలోచనలు ఉంటే నువ్వు ఇలా పెరిగేదానివే కాదంటూ అయ్యా చెప్పేసరికి, ఇప్పుడు మధ్యలో మా తాతయ్యని ఎందుకు అంటున్నావు, నీకు కావాల్సిన అన్నమే కదా, అయినా నువ్వు నన్ను భార్యలాగా ఫీల్ అవ్వట్లేదు, ఏదో పంతానికి నేను మిమ్మల్ని ఏం చేయకూడదన్న భయంతో నీ దగ్గర పెట్టుకున్నావే తప్పితే వేరేదేమీ లేదు. సో నా మీద పెత్తనం చేయడానికి నీకు మినిమం రైట్స్ కూడా లేవని బలుపు చూపించి తన పాటికి తను హెడ్ ఫోన్స్ పెట్టుకొని మూవీలో లీనమైపోయినతో నీ సంగతి పొద్దున్న చెప్తానే అని అంటూ అయాన్ కూడా బెడ్ ఎక్కేశాడు. మరుసటి రోజు పొద్దున్నే ఆ రోజు అభి వాళ్ళు కోర్టుకి వెళ్ళాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 5 గంటలకే అయాన్కి హాస్పిటల్ నుంచి ఫోన్ కాల్ రావడంతో నిద్ర లేచాడు. సీరియస్ కండిషన్, ఇంకో గంటలో మీరు బయలుదేరాలి అని అక్కడ వాళ్ళు చెప్పడంతో నైటే ఒక ఐడియా ఉన్న అయాన్ జ్వాల మొహం మీద నీళ్లు కొట్టి మరీ లేపాడు తనని నిద్ర నుంచి. పాపం బిడ్డ రాత్రి ఎప్పుడో 12 గంటలకి పడుకుంది కదా, తెల్లరి 5 గంటలకు లేపేసరికి ఉలిక్కిపడి లేచింది. మర్యాదగా స్నానం చేసి నాతో పాటు బయటికి రా అని అయాన్ ఫస్ట్ చాలా పద్ధతిగానే చెప్పినా కూడా వినకపోగా, పైగా రోజులో కోర్టులో తాత పనురాలు కలిసి జగడా చెయ్యాలి కదా, అందుకని నేను రానని జ్వాల చెప్పడంతో, రాకపోతే ఏం జరగదు, జస్ట్ రేపు అవ్వాల్సింది ఎర్లీ మార్నింగ్ అవుతుంది, ఆ తర్వాత నీ ఇష్టం అంటూ అయాన్ చెప్పేసరికి తిట్టుకుంటూనే స్నానం చేసి వచ్చిన జ్వాల ఎక్కడికని అడిగేలోపే ఆమె హెయిర్ డ్రై చేసుకోకపోయినా బొట్టు పెట్టుకోకపోయినా జస్ట్ చీర కట్టుకుని వచ్చేలోపు లాక్కొని వెళ్ళి కారులో పడేసి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాడు అయాన్. ఏయ్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఈరోజు నాకు పనుంది అంటూ జ్వాల ఎంత గింజుకుంటున్నా కూడా కొంపలు కూల్చే పనే కదా నీకు ఈరోజు, వాటికి పంగనామం పెడదు కానీ రా అని అంటూ జ్వాలని తీసుకెళ్లి ఒక లేబర్ వార్డులో పడేసిన అయాన్, ఇక్కడి నుంచి కదిలావో చెప్తున్నా అని అంటూ కోపాన్ని మొత్తం కళ్ళల్లో చూపించి జ్వాలని ఒక నిమిషం పాటు భయపెట్టేసరికి ఆమె కదలకుండా అలాగే ఆ వార్డులోనే ఉంటే నర్స్కి జ్వాలను అప్పగించేసి ఏదో చెప్పేసి తను తన ఫ్లోర్కి వెళ్ళిపోయాడు అయాన్. మనం ఇంకొకసారి ప్రజెంట్లోకి వస్తే, అంటే జ్వాల ఏం జరిగిందో తర్వాత చెప్తాను, ప్రజెంట్లోకి వచ్చేస్తే అందరికీ కూడా టిఫిన్ని వడ్డిస్తూ గుమ్మం వైపు చూసిన జానకి కాస్త హ్యాపీగా ఇంకాస్త అయోమయం ఫేస్తో రామ్ అంటూ తింటున్న ఇడ్లీ ప్లేట్లో పడేలాగా అరిచింది. సో మన జ్వాలని తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసిన అయాన్ నర్సుకి ఏం చెప్పాడంటే, ఏవైనా కొన్ని పనులు లైక్ డెలివరీ అయిన వాళ్ళని వాళ్ళు భరించే పెయిన్ని ఈమెకు దగ్గర నుంచి చూపించండి, కుదిరితే ఒక డెలివరీ జరిగేటప్పుడు ఈమెను లోపలికి కూడా తీసుకుని వెళ్ళండి, ఫార్మాలిటీస్ అన్ని నేను చూసుకుంటానని చెప్పిన అయాన్ జ్వాలని అక్కడే ఉండాలని చెప్పి ఆర్డర్ పాస్ చేసి మరి తన ఫ్లోర్కి వెళ్ళిపోయాడు. ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వాతావరణానికి, మెడిసిన్ స్మెల్కి, ఇంకా పురుటి వాసనకి కడుపులో తిప్పేసిన జ్వాల, అందులో పాపం బిడ్డ పొద్దున్నే బెడ్ కాఫీ కూడా తాగలేదు కాబట్టి కడుపులో ఏమీ లేక వామిటింగ్స్ అవడంతో ఒక 2 సార్లు కక్కొచ్చి ఈసారి ఉన్న చీరని ముక్కుకి అడ్డం పెట్టుకొని ఒక వారం కూర్చొనుంది. కొంతమంది 5వ నెలలో వచ్చిన వాళ్ళు సెలైన్స్ పెట్టుకొని ఉన్నారు, ఇంకొంతమంది 9వ నెల పడిన వాళ్ళు పెయిన్స్ రావడానికి ఇంజెక్షన్స్ వేయించుకుంటున్నారు, వచ్చిన వాళ్ళు ప్రత్యక్ష నరకం చూస్తూ విలవిలలాడిపోతూ ఉన్నారు, ఇంకొంతమంది వాటర్ బ్రేక్ అవ్వడంతో వెంటనే ఆపరేషన్ థియేటర్కి వాళ్ళని తరలిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గంట నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్న జ్వాల మైండ్ అంతా కూడా తిరిగిపోయింది. ఒక బిడ్డకి జన్మని ఇవ్వాలంటే ఇన్ని కష్టాలు పడాలా, అంత నరకం అనుభవించాలా అని అనుకుంటూ మొదటిసారి ఆమెలో ఒక క్వశ్చన్ రైజ్ అయింది. మన అయాన్ బాబు కొంచెం తెలివైనవాడు కాబట్టే ఫోన్ని సైలెంట్లో పెట్టడం, స్విచ్ ఆఫ్ చేయడం ఇలాంటి మినిమం థింగ్స్ కాకుండా ఏకంగా జ్వాలకి తెలిసే ఆమె ఫోన్ తీసుకెళ్లి తనతో పాటు పెట్టుకోవడంతో ఆపరేషన్ కంప్లీట్ చేసి వచ్చిన అయాన్ బాబుకి మాత నుంచి జ్వాల ఫోన్కి కాల్ రావడంతో దాన్ని బొమ్మ చూసినట్టు చూశాడు తప్ప లిఫ్ట్ చేయలేదు, కట్ చేయలేదు. ఇక్కడ మన జ్వాల ఇలా కాస్త ఆలోచించుకునే టైంలోనే ఒక తల్లి ఏడుస్తూ సెలైన్ పెట్టి ఉన్నా కూడా దాన్ని పీకేసి పరిగెత్తుతూ ఉండడంతో పక్కన ఇంకొకరికి సెలైన్ పెడుతున్న నర్స్ని ఆవిడికి ఏం జరిగింది, ఎందుకలా పరిగెడుతుంది అని అడిగింది. దానికి ఆ నర్స్, ఆమెకు పొద్దున్నే డెలివరీ అయ్యింది, బాబు పుట్టాడు, చాలా హ్యాపీగానే ఉన్నారు, కానీ బాబుకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయేమో అని పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకువెళ్తే జాండీస్ ఉన్నాయని చెక్ చేసేలోపు, ట్రీట్మెంట్ ఇచ్చేలోపే చనిపోయాడు, అందుకే ఆమె ఇంతగా బాధపడుతోందని నర్స్ ఇవన్నీ చాలాసార్లు చూసిన అనుభవంతో నార్మల్గా చెప్తే ఆ విషయం జ్వాలకి మాత్రం సూటిగా తగులుతూ పరిగెత్తుతున్న ఆమె వంకే చూస్తూ అలా ఉండిపోయింది.
ఇప్పుడు ఆమెకి మెడిసిన్ స్మెల్ ఇంకా పురిటి వాసన అవేమీ కూడా తన దరి చేరడం లేదు. కేవలం బిడ్డను పోగొట్టుకున్న ఆ తల్లి ఆవేదనని మాత్రమే తను చూస్తూ ఉంది. ఇంకొక అరగంట తర్వాత ఫాస్ట్గా డోర్లో ఒక సైడ్ ఉన్న ఈమె అడ్డం తగలడంతో వార్డ్ బాయ్ పక్కకు తోసి ఒక ఆవిడ్ని స్ట్రక్చర్ మీద పడుకోబెట్టి లోపలికి తీసుకొస్తున్నాడు. కర్టెన్ చాటు క్యాబిన్లో ఆమెను పడుకోబెట్టారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంతగా ఏడుస్తున్నారంటే అది వింటున్న మిగతా ప్రెగ్నెంట్ లేడీస్ భయపడుతున్నారు. ఏం జరిగిందా అని అంతగా ఉన్నాయి వాళ్ళ ఏడుపుడు అని. ఈసారి మళ్ళీ జ్వాల ఏం జరిగిందని నర్స్ని అడగటంతో తెలియదు మేడం అంటూ ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి పరిగెత్తి ట్రీట్మెంట్ అలా ఇలా కొనసాగించి 10 నిమిషాలు ఉండగానే డాక్టర్స్ తల పట్టుకోవడం ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఏడుపులు ఇంకా పెద్దవడంతో జ్వాల భయంగా ఒక మూలకు నక్కి ఏం జరిగిందా అని భయపడుతూనే వాళ్ళ వైపు చూసింది. కాసేపటికి ఏ స్ట్రక్చర్ మీద అయితే ఆవిడ్ని తీసుకొని వెళ్ళారో మళ్ళీ దాని మీద తిరిగి తీసుకొచ్చి ఆమె కుటుంబ సభ్యులకు అప్పచెప్తూ ఉండడంతో ఆమె చనిపోయిందని జ్వాలకి క్లియర్గా అర్థమైంది. నర్స్ జ్వాల దగ్గరికి వచ్చి నల్గొండలో ఆమె 2 గంటల క్రితమే డెలివరీ అయ్యిందట. బాబు పుట్టి చనిపోయాడు. ముందు 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఈసారి బాబు పుట్టి చనిపోయాడంట. ఆలోపే ఆమెకి లోపల గర్భసంచి బ్రేక్ అయిపోయి మొత్తం కూడా పీసెస్ అన్నీ బాడీలో పైకి ఎగదన్నాయి. ఆ ఇంప్రూవ్ బ్లడ్ అంతా కూడా హార్ట్ మైండ్కి రివర్స్లో చేరిపోయి చనిపోయింది. డాక్టర్స్ కాపాడలేకపోయారు. చాలా లాస్ట్ మినిట్స్లో తీసుకొచ్చారు ఇక్కడికని ఆ నర్స్ జస్ట్ ఒక 1% బాధతో చెప్తే ఇక జ్వాల ఒళ్ళంతా చెమటలు పట్టి వనకడం స్టార్ట్ చేసింది. అంటే డెలివరీ అయినప్పుడు ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉందా అని అనుకుంటూ ఒకసారి తన జీవితంలో ఆడదానిగా తను ఎలా పెరిగిందో గుర్తు చేసుకుంటుంటే న్యూజెర్సీలో మెచ్యూర్ అయినప్పుడు వేదవతికి ఆల్రెడీ ఆమె జితేంద్ర పిచ్చిలో ఉండి ఆయన చూసుకోవడమే సరిపోయింది. మెచ్యూర్ అయినప్పుడు ఏదో జ్వాలను ఒక 11 రోజులు పక్కన చాపేసి కూర్చోబెట్టింది. ఒక పచ్చం లేదు, ఒక జల్లెడ లేదు, నీళ్లు లేవు, సాంగ్యము లేదు. ఏదో 11 రోజులు ఫస్ట్ శారీ పక్కన కూర్చోబెట్టింది. ఆ తర్వాత అది చాలా ఫాస్ట్ సిటీ కాబట్టి పీరియడ్స్ బ్లడ్ ఇవన్నీ కూడా జ్వాలకి కూడా చాలా లైట్గా వచ్చాయి కాబట్టి ఏదో ఎవ్రీ మంత్ ఒక చుట్టం వచ్చిందా 3 లేదా 5 డేస్కి వెళ్ళిపోయిందా అన్నట్టే తన డైలీ లైఫ్లో అదేదో నీళ్లు తాగడం అంత ఈజీగా తీసుకుందే. కానీ ఈరోజు ఈ వార్డులో ఉంటే తప్ప ఆమెకి ఒక పుట్టుక మన నుండి రావాలి అంటే, ఒక ప్రాణం బ్రతకాలి అంటే ఆ దశలో అటు పెద్ద ప్రాణమైనా సరే ఇటు చిన్న ప్రాణమైనా సరే ఏదో ఒకటి చనిపోవచ్చు. అది పెద్ద ప్రాణమైనా చనిపోవచ్చు, లేదా ఇటు పిల్లాడైనా చనిపోవచ్చు, లేదా చాలా కాంప్లికేషన్స్ కూడా రావచ్చు. అవన్నీ దాటుకొని సంతోషంగా ఉన్న వాళ్ళే బిడ్డ తల్లి క్షేమంగా బయటికి వచ్చిన వాళ్ళే అదృష్టవంతులు అని ఆ క్షణం జ్వాలకి క్లియర్గా అర్థమైంది. ఒక్కసారి తన మైండ్లోకి ఇదే సిచ్యువేషన్లో బాబుని ఆల్రెడీ కనేసి వాడిని చేతుల్లో పట్టుకొని కూడా పూర్తిగా చూడకుండా ఇంకొక బిడ్డకు జన్మనిస్తూ జానకి పడిన కష్టం గుర్తొచ్చి, సరే డాక్టర్స్ లేకపోయినా హాస్పిటల్ లేకపోయినా 2 పిల్లల్ని క్షేమంగా కని తను ఇంకా ప్రాణాలతో ఉన్నా కూడా ఆ దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ఫీల్ అవ్వనివ్వకుండా ఒక మనిషి అంటే ఇండైరెక్ట్గా జ్వాలని చేసినందువల్ల ఆ బిడ్డ జానకి ఏమైపోయారు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఉనికినే కోల్పోయారని అర్థం చేసుకున్న జ్వాల ఆ చెంప ఈ చెంప ఎవరో లాగిపెట్టి పీకినట్లుగా అయింది. 2 బిడ్డలకు జన్మనిచ్చిందంటే జానకి దేవుడే వరమిచ్చాడు. కానీ నేను మనిషిని, నేను ఎలా వాళ్ళ లైఫ్ని తీసుకోగలిగానన్న క్వశ్చన్ ఆమె మైండ్లో రేజ్ అవ్వడం ఆలస్యం. జ్వాల కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమెను ఇంకొక బెడ్ మీద పడుకోబెట్టిన నర్స్ వెంటనే అయాన్కి కాల్ చేయడంతో అతను ఆమె ఏం చేసిందో నర్స్ని అడిగి క్లియర్గా తెలుసుకోవడంతో ఒక్కసారి జ్వాల వైపు చూసి ఏమో అని అనుకుంటూ భుజాలు ఎగరేసి తన పర్సనల్ రూమ్కి తీసుకొని వెళ్ళాడు ఆమెను. అతనికి ఇంకో ఆపరేషన్ కూడా పడటంతో ఎందుకు వచ్చిన తంట మళ్ళీ ఏమైనా పెంట చేస్తుందేమో అని భావించిన అయాన్ జ్వాలకి పెట్టిన సెలైన్లో నిద్ర మాత్రను కూడా ఇంజెక్ట్ చేసి వెళ్ళిపోయాడు. పాపం ఆ భ్రమలోని స్పృహలోకి తప్పిన జ్వాల కళ్ళు తెరిచేసరికి రోజు పొద్దునైతే అయాన్ వర్క్ అయిపోయేంత వరకు తనని ఇంటికి తీసుకెళ్ళాలని చెప్పడంతో ఆల్రెడీ మైండ్ డిస్టర్బ్ అయిన జ్వాల అయాన్ తీసుకెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళాలని ఫిక్స్ అయి బెడ్ మీద కూర్చొని ఆలోచనల్లో మునిగిపోయింది. విచిత్రం ఏంటంటే ఆమెకు అసలు కోర్టు గురించి గుర్తు రాలేదు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ నేను స్టోరీ కోసం మాత్రమే తీసుకున్నవి కాదు. నా రియల్ లైఫ్లో అంటే నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు చూసిన ఇన్సిడెంట్ అన్నీ ఇక్కడ జ్వాలకి ఒక్కొక్క పాయింట్ అన్న మానవత్వం చూపిద్దామని వచ్చేలాగే చేద్దామని రాశాను. మీరు చెప్పండి, ఇవన్నీ నిజమే కదా? నిజంగా ఒక బిడ్డ తల్లి బయటపడాలంటే అది దేవుడిచ్చిన వరమే అవ్వాల్సిన వరమే కదా? ఓకే మర్చిపోయినట్లున్నారు. జానకి ఎవరిని చూసి అంత ఆశ్చర్యం ప్లస్ అయోమయమైంది? ఎన్ని గెస్ కొట్టిన వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇస్తా కథ కొనసాగుతుంది. మరి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.